అన్ని రాష్ట్రాల్లో పేదవాడి సొంతింటి కలను సర్కారే నెరవేరుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇళ్ల పేరుతో పేదవాళ్ల కొంప ముంచుతున్నాడు ముఖ్యమంత్రి జగన్. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ, ఆశ పెడుతూ, ఊరిస్తూ చివరికి ఉసూరుమనిపిస్తున్నాడు. పైగా సొమ్మొక్కడిది, సోకు ఇంకొకడిది అన్న చందంగా ఇళ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వమైతే తానేదో ఉద్ధరించినట్లుగా బిల్డప్లిస్తున్నాడు. 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్టుగా డబ్బా కొట్టుకుంటున్న జగన్ ముక్కి మూలిగి ఈ 4.5 పూర్తి చేసిన ఇళ్లు కేవలం 6,15,000 మాత్రమే. ఇంటి నిర్మాణాలకు కేంద్రం నిధులిస్తున్నా ఆ నిధులను పక్కదారి పట్టిస్తూ పేదలకు ఉత్త చేతులు చూపిస్తున్నాడు. పోనీ కట్టిన 6 లక్షల ఇళ్లైనా పూర్తిగా కట్టారా అంటే అందులో కేవలం పైన వైసీపీ రంగులు వేసి వదిలేసిన ఇళ్లు లెక్కేలేదు. ఎన్నికలకు ముందు 25 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తానని బీరాలు పలికిన జగన్ పని చేతకాక మధ్యలోనే వదిలేశాడు. ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉన్నందున ఇక పేదలకు సొంతింటి కల నెరవేరనతే. కాకపోతే ఫిబ్రవరి కల్లా మరో 5 లక్షల ఇళ్లు కట్టిస్తామని మసిపూసి మారెడు కాయ చేస్తోంది జగన్ సర్కార్. వాస్తవానికి ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించలేదు జగన్. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని లబ్ధిదారులకు డబ్బులు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 3 నెలల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం అసాధ్యం. మొత్తానికి పేదవాడి సొంతింటి కలను కల్లలు చేశాడు జగన్మోహన్ రెడ్డి.